హాయ్ హలో నమస్తే. ఫాస్ట్ ఒక 2 న్యూస్ చూద్దాము. అదే రాహుల్ గాంధీని యువర్ ఐ మీన్ విల్ షూట్ యూ ఆన్ యువర్ చెస్ట్ అనేది దాని మీద జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ప్లస్ నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మన లోకల్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇదే దళిత కాలనీలో గుడులు కడతామనే దాని మీద జరిగినటువంటి చర్చా కార్యక్రమం చూశాను నేను. ఆశ్చర్యం వేసింది. బట్ ఆ రెండింటి గురించి మాట్లాడదాం. దాని గురించి మాట్లాడిపోయే ముందు నేను నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐ థింక్ అరౌండ్ 97,000 సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చినట్టు ఉంది. ఇంకొక 3,000 సబ్స్క్రైబర్స్ వస్తే 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటుతారు. ఒకవేళ మీరు ఎవరన్నా ఫ్రెష్గా అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయితే మేబీ 1,00,000 దాటితే ఏదో కొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ చేసిద్దని ఎవరో చెప్పారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇది నేను తెలుసుకుంది ఒకటే. ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి మాట్లాడదాము. రాహుల్ గాంధీని ఎవరైతే బుల్లెట్ విల్ బి షార్ట్ అండ్ ది చెస్ట్ ఆఫ్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారో అతని మీద ఎట్లాంటికి నిన్నైతే ఎఫ్ఐఆర్ పెట్టారు అతని మీద కేరళలో. మోరోవర్ పవన్ ఖేరా అనేటువంటి వాళ్ళ కాంగ్రెస్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఎవరైతే అని అతను ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు. ఏంటంటే ఏమంటే ఐడియాలజికల్గా మనం డిఫరెంట్గా ఉన్నాము, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి చంపుతాం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు అతను. గతంలో కూడా మహాత్మా గాంధీని చంపారు, ఐడియాలజికల్ డిఫరెన్సే. అతను సెక్యులర్గా ఉన్నాడు, మహాత్మా గాంధీ సెక్యులర్గా ఉన్నాడు. లేదు ఒక సింగిల్ రిలీజియన్ బేస్ చేసుకొని మన దేశం నడవాలనే వాళ్ళు అతనికి కోపం వచ్చేసి మహాత్మా గాంధీని చంపేశాడు అతను. ఓకే, ఇప్పుడు అప్పుడు ఏదైతే ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చిందో అప్పుడు మహాత్మా గాంధీ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఇతను కూడా ఇప్పుడు ఐడియాలజికల్గానే ఫైట్ చేస్తున్నాడు మీతోటి. ఇప్పుడు ఇతనికి టార్గెట్ ఏంటి, బెదిరింపులు ఏంటి అనేది పవన్ ఖేరా అనే వ్యక్తి చేసినటువంటి రిలీజ్ చేసిన వీడియో ప్లస్ కాంగ్రెస్ అఫీషియల్ ఛానల్లో కూడా వాళ్ళు ఒక వీడియో పెట్టారు. అదేంటంటే బెదిరించడం అనేది కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ తను నమ్మిన సిద్ధాంతం కోసం తను మాట్లాడుతున్నాడు, దానికి మేము ఇలా కాలు చంపుతాము అది ఇది అనేది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా, నేను కూడా చాలాసార్లు నా ఛానల్లో కూడా చెప్పాను ఏంటంటే వీఆర్ ఐడియాలజికల్లీ డిఫరెంట్ బట్ వీఆర్ ఆర్ వన్, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ బ్రదర్స్. ఓకే, నాకు ఒక అభిప్రాయం ఉండవచ్చు, మీకు అభిప్రాయం ఉండవచ్చు. మా అభిప్రాయాలు మేము చెప్తాము, మీ అభిప్రాయాలు మీరు చెప్పాలి. అది దట్స్ ఓన్లీ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ దెన్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ, ది డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్. ఓకే, అపోజిషన్ అండ్ ఉంటాయి కాబట్టి ఐడియాలజికల్ అపోజిషన్స్ 100% దేశంలో 100 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా మనం సృష్టించిన ఐడియాలజికల్ డిఫరెన్స్ కాదు అది. 100 సంవత్సరాల నుంచి ఇక్కడ భారతదేశంలో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మీద దేశం రన్ అవుతుంది. ఎవరు నమ్మిన ఐడియాలజీలు వాళ్ళు ఉంటారు అది. బట్ వీళ్ళు బెదిరింపులు ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, కమింగ్ టు మన లోకల్ న్యూస్ చూద్దాం. ఇది లోకల్ న్యూస్లో నిన్న డిబేట్ ఒకటి పెట్టారు. వీళ్ళు ఎవరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్ పెట్టారు. అక్కడ యాంకర్ వెంకటకృష్ణ గారు, ఆయనకు చాలా కోపం వచ్చినట్టుగా అనిపించింది నాకెందుకు. చాలా కోపంతో హిందువులు వచ్చినప్పుడల్లా మీరు ఎందుకు రాజకీయం చేస్తారు, రంధ్రాన్వేషణ చేస్తారు, మాకు స్వేచ్ఛ లేదా, మేము గుడ్లు కట్టుకోలేమా, మా మీద ప్రతిసారి మీరు ఏమంటారు రాజకీయం చేస్తారా అని అక్కడ ఒక అధికార ప్రతినిధి, ఐ థింక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీద కోపంగా మేము ఏమనుకున్నారు మేమంటే అది ఇది అని చెప్పి ఆయన చాలా కోపంగా మాట్లాడినట్టుగా అనిపించింది వెంకటకృష్ణ. ఓకే, సరే, ఇప్పుడు దీని మీద ఈరోజు కాదు, ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు గొడవ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ ఇది 2024 ఎన్నికలకు ముందు అంటే 2023 ఆ టైంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇదే ప్రతిపాదన పెట్టారు. 1300 గుడులు ఆ రోజు వాళ్ళని చెప్పింది. 1300 గుడులు మేము దళిత కాలనీలో కడతామన్నారు. ఓకే, వెరీ స్పెసిఫికల్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, దళిత కాలనీలో 1300 గుడులు కడతామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోయినప్పటికీ
వాళ్ళ యొక్క టార్గెట్ అదే, దళిత కాలనీలో గుడులు కట్టడం. ఇప్పుడు దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదండి, రహస్యం ఏం లేదు. ఇది ఇది ఎవరి ఎజెండా, ఇది ఎజెండా ఎవరిది, ఇది ఎక్కడి నుంచి వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేస్తున్నారు అనేది అందరికి ఈజీగా అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల చేశారు ఇది. ఓకే, అదేంటంటే పైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నారు. అదే దళిత కాలనీల్లో మత కన్వర్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయని వాళ్ళ యొక్క అవగాహన. అది ఏమని, గుడులు లేవు కాబట్టి మత కన్వర్షన్స్ జరుగుతున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా గుడులు లేక మత కన్వర్షన్స్ జరగట్లేదు. దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన భారతదేశం ఎలాంటిదంటే, ఒక చిన్న రాయి దొరికినా సరే పూజించేటువంటి దేశం మనది. దాని పెద్దగా ఒక పెద్ద ప్యాలెస్ లాగా టెంపుల్గా ఉంటేనే హిందువులుగా ఉంటారు, లేదంటే మత మార్పులు చేసుకుంటారు అనేది పొరపాటు. అది మనోళ్ళు ఎక్కడంటే ఒక చిన్న పుట్ట దొరికిన పూజిస్తారు, చెట్టు దగ్గర పూజిస్తారు. సో గుడులు లేక వీళ్ళు మత మార్పిడి చేసుకుంటున్నారు అనేది వాళ్ళ అవగాహన రాహిత్యం. అది కాదు. వాళ్ళ మత మార్పిడి చేయించుకోవడానికి దెర్ ఇస్ సంథింగ్ ఆల్ లవ్ అండ్ కేర్. లవ్ అండ్ కేర్ అంటే, ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నారు, వాళ్ళు భోజనం మీద చేసి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళతో తిని వాళ్ళతో పడుకొని వాళ్ళతోనే వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా అటాచ్ అవుతున్నారు. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది. ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడు ఎలా ఇష్టపడతారో, పరిచయం దొరికినప్పుడు ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అవుతారో, కాలేజీలో ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అవుతారో, ఇట్లాగే ఈ క్రిస్టియన్ సంబంధించిన పాస్టర్లు వీళ్ళందరూ కూడా ఆ యొక్క పల్లెల్లోకి వాటిల్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో జీవిస్తూ వాళ్ళని స్లోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏమంటారు, స్వార్థ పేరుతో స్వార్థ చెప్తున్నారు, మత మార్పులు జరుగుతున్నాయి. ఇంత గుడులు లేక కాదు. ఇప్పుడు మీరు గుడులు కట్టినంత మాత్రాన అక్కడ ఒక పూజారి రావాలి కదా, ఆ గుడి కడతారు, ఆ గుడికి ఒక పూజారి రావాలి. దాని బదులు అంటే మీ ఇష్టం. అది ఇప్పుడు గుళ్ళు కట్టొద్దని ఎవరు అంటారు, గుళ్ళు కట్టాలా లేదా అనేది టీటీడీ ఇష్టం. టీటీడీ ఎక్కడెక్కడ గుళ్ళు కట్టుకోవాలనేది వాళ్ళ ఇష్టం. పర్పస్ సాల్వ్ అవ్వాలంటే ఆలోచనలో మార్పు రావాలి అంటున్నా. అదే ఇప్పుడు ఎవరైతే ఈ పూజారులు వీళ్ళందరూ ఉన్నారో, ఎవరైతే ధర్మరక్షకులు ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, మీరు అదంతా ఎత్తేయాలి. ఇదంతా ఎత్తేసి కుల వివక్ష మొత్తం ఎత్తేసి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని వాళ్ళ మీద భుజం మీద ఒక పాస్టర్ ఏం చేస్తున్నాడో మీరు కూడా అదే చేయాలి. అలా భుజం మీద చేసి నువ్వు నేను ఒకటేరా అని చెప్పేసి ఆడ మంచం మీద కూర్చొని ఆడ కంచం వాళ్ళ అన్నం తింటే మత మార్పులు ఆగిపోతాయి. ఓకే, అది కట్టకుండా అది చేయకుండా ఇప్పుడు ఇక్కడి గుడుల దగ్గరికి వచ్చే సమస్య ఏంటి, దళిత కాలనీలో గుడుల దగ్గరికి సమస్య. ఆ రోజు అంబేద్కర్ దేనికోసం కొట్లాడాడు, టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కోసం కొట్లాడాడు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ మొత్తం 5-6 టెంపుల్ ఎంట్రీ మూమెంట్లు చేశాడు తప్ప టెంపుల్ కన్స్ట్రక్షన్ మూమెంట్ చేయలే ఆయన. మాకు సపరేట్గా గుడులు ఇవ్వండి అని అడగలేదు అంబేద్కర్ గారు. మీ టెంపుల్లోకి మాకు ఎంట్రీ ఇవ్వాలి అన్నాడు. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెంటర్లో, అంటే ఇక పబ్లిక్గా చెప్పాలంటే రెడ్డి కాలనీలో, కమ్మ కాలనీలో ఉన్నటువంటి గుడుల్లోకి ఎస్సీ ఎస్టీలు రానివ్వరు, అరుగు మీద కూడా కూర్చొనివ్వరు. మీకు ఇది పెద్ద నేనేమి రాకెట్ సైన్స్ చెప్పట్లేదు, ఇది గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో కమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి గుడుల మీద, అరుగుల మీద ఎస్సీ ఎస్టీని కూర్చొనివ్వరు. రెడ్డికి సంబంధించినటువంటి గుడుల మీద దగ్గర ఎస్సీ ఎస్టీలని కూర్చొనివ్వరు. ఎవడైనా కూర్చొని రే వెళ్ళిపోరా అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. అంటే వాళ్ళ టెంపుల్స్లోకి వీళ్ళకి ఎంట్రీ లేదు. అది అంబేద్కర్ కొట్లాడింది టెంపుల్ ఎంట్రీ మూమెంట్ చేశాడు. అందరూ సమానమే, ఒక దేవుడికి సంబంధించింది అందరూ కూడా ఎంట్రీ ఇవ్వాలి అనే దాని మీద ఆయన ఉద్యమం చేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, గతంలో కనుక భోజనం పెట్టేవాళ్ళు కదా, గతంలో భోజనాలు పెట్టేవాళ్ళు ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక రెడ్డి గారు లేదా చౌదరి గారు, వాళ్ళ ఇల్లులో పెళ్ళిళ్ళు జరిగితే ఎస్సీ ఎస్టీని కూడా పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. వీళ్ళకి సపరేట్గా వేరే చోట అరేంజ్ చేసేవాళ్ళు. వాళ్ళందరితో కలిసి భోజనం పెట్టేవాళ్ళు కాదు వీళ్ళకి సపరేట్. ఇప్పుడు కూడా చాలా ఊళ్ళల్లో సపరేట్గా భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు చేస్తుంది సపరేట్గా గుడులు కట్టేస్తున్నారు. పెద్ద నో డిఫరెన్స్. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్, దట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు చేసేదానికి స్పష్టంగా కుల వివక్ష అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ భోజనానికి పిలిచినప్పుడు అందరినీ కలిపి ఒకేసారి భోజనం పెట్టారనుకోండి, మీరు కుల వివక్షను తీసేసినట్టు, పెరియార్ చేసినట్టు. ఇప్పుడు పెరియార్ చేశాడు ఏంటి, ఆయన సామూహిక వివాహాలు చేసి
పూజారి కూడా లేకుండా అందరినీ కలిపేశాడు అక్కడ. అన్ని కులాలు, రెడ్డి, కమ్మ, మాల, మాదిగ మొత్తాన్ని తీసుకొచ్చి ఒకే పందిరిలో వేసి మొత్తం వరుస నిలబెట్టేసి మొత్తాన్ని పెళ్ళిళ్ళు చేశాడు, సామూహిక వివాహాలు చేశాడు, ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. అప్పుడు ఆయన పూజారులను కూడా పిలుస్తా అంటే వద్దన్నాడు. పూజారులు కొంతమందికి పూజారులతో పెళ్లి చేసుకుని ఇష్టం లేకపోవచ్చు, కాబట్టి ఈ మత ప్రస్తావన ఎత్తేసి మొత్తాన్ని ఒకే పందిరిలో వేసి పెళ్ళిళ్ళు చేశాడు ఆయన, సామూహిక వివాహాలు చేశాడు ఆయన. ఓకే, పెరియార్ చేసిన అలాగేమన్నా మీరు చేయగలిగితే ఇవన్నీ పోతాయి. ఇవన్నీ మనం చేయలేము. ఇప్పుడు కూడా దళితుల్ని రెడ్లకు సంబంధించిన గుడిలోకి రానివ్వరు, కమ్మలకు సంబంధించిన గుడుల మీద అరుగుల మీద కూడా కూర్చోనివ్వనప్పుడు ఈ గ్రౌండ్ రియాలిటీలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి గుడులు కడతాము. ఎందుకు కడుతున్నారు అని అంటే వీళ్ళ గుడుల్లోకి రానివ్వట్లేదు కాబట్టి మీరు కడుతున్నారని అర్థం వస్తుంది అక్కడ. ఒకవేళ కాకపోవచ్చు, మీరేదో యాక్సెస్, ఎవరో కొన్ని కామెంట్లు చూశాను, చాలా యాక్సెస్ ఉండాలని, వాళ్ళకి దగ్గరగా ఉంటే దూరంగా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదని మేము గుడులు కడుతున్నామంటే పల్లెటూరు ఎంత దూరం ఉంటుంది? ఒక 300 కిలోమీటర్లు పల్లెటూరులో యాక్సెస్ ఏందండి? పల్లెటూరులో ఈ లైన్ మాలపల్లి అయితే, ఆ లైన్ మాదిగపల్లి అయితే, ఆ లైన్ రెడ్డి, ఆ లైన్ కమ్మ, అంతే. 4 లైన్లు ఉంటాయి పల్లెటూరులో. సెంటర్లో గుడి కడితే అందరు వెళ్తారు కదా అక్కడికి. ఓకే, యాక్సెస్ అంటే దగ్గరగా అంటే ఏంటి? ఇది ఈ లైన్లో కట్టి నెక్స్ట్ లైనే రెడ్డి కాలనీ, నెక్స్ట్ లైన్ అవతల లైనే కమ్మోళ్ళు, రెడ్లు ఎవరో ఉంటారు అవతల. 4 లైన్లు ఉంటాయి పల్లెటూరులో. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా రిమోట్ విలేజెస్ అన్నాడు. ఇంక రిమోట్ విలేజెస్ అంటే ఇంకా పక్కనే ఉంటాయని అర్థం. పక్కనే ఉన్నప్పుడు యాక్సెస్ దగ్గర అనే దానికి అర్థం లేదు. ఏదో 4-5 కిలోమీటర్లు నడుచుకొని పోవాలి గుడికి. అందుకని మేము స్కూల్ ఉందనుకోండి, స్కూల్స్ ప్రతి గ్రామాల్లో స్కూల్ లేవు. పక్కన ఎక్కడో ఒక 10 కిలోమీటర్ల దూరంలో నడుచుకొని పోతారు కొండలెక్కి, గుట్లెక్కి పిల్లలు. అక్కడ మీరు స్కూల్ కట్టాలి. ఎందుకంటే వీళ్ళకి స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు పిల్లలు. ఈ గ్రామంలో వీళ్ళకి స్కూల్ కట్టాలి, దూరం అవుతుందని అది కట్టాలి. గుడికి ఆ ప్రాబ్లం లేదు కదండి. ప్రతి ఊరిలో గుడి ఉంది, ప్రతి గ్రామంలో గుడి ఉంది. ఒక గుడి కాదు, 4-5 గుడులు ఉంటాయి ప్రతి గ్రామంలో. బట్ ఇక్కడ యాక్సెస్ లేక, గుడి లేక గుడిలోకి వెళ్తలేదు అనేది ఒక అవగాహన రాహిత్యం. ఎందుకు కడుతున్నారు వీళ్ళు అని అంటే వీళ్ళకి ఒక ఎజెండా ఉంది. అదేంటే వీళ్ళు స్పెసిఫికల్గా అడుగుతున్నారు, ఎస్సీ ఎస్టీలని మీరు పూజారుల్ని చెయ్యటం లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. బ్రాహ్మణులు ఎందుకు పూజారులు ఉండాలి అని క్వశ్చన్ చేస్తున్నారని, దాని కోసమని దళిత కాలనీలో గుడులు కట్టి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే పూజారులుగా పెట్టాలనేటువంటి ఒక సిద్ధాంతం పట్టుకొచ్చారు వీళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఇప్పుడు రేపొద్దున అనలేరు, మమ్మల్ని ఎందుకు పూజారులు చేస్తున్నారు అని అనలేరు. ఎందుకు? వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళనే పెడతారనమాట. ఎందుకు? ఇప్పుడు మాలమాదిపల్లి గుడులకి బ్రాహ్మణ్స్ రారు కదా పూజారిగా, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు. అంటే ఇది కుల వివక్ష అండి. ఒక వ్యవస్థని మీరు పెంచిపోషిస్తున్నారు. అంబేద్కర్ గారు దేనికైతే వ్యతిరేకంగా కొట్లాడాడో దాన్ని మీరు పెంచిపోషిస్తున్నారు అనేది కదా మేము అనేది. ఇట్స్ ఏ రిలీజన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ కన్సర్న్ హియర్, ఇట్స్ విత్ క్యాస్ట్ దట్ కన్సర్న్. క్యాస్ట్ అనేది, క్యాస్ట్ గోడల్ని బద్దలు కొట్టండి అంటే మీరు మళ్ళీ గోడలు కడుతున్నారు. ఇక్కడ అంబేద్కర్ క్యాస్ట్ గోడల్ని బద్దలు కొట్టండి అన్నాడు, మీరు ఇప్పుడు గోడలు నిర్మిస్తున్నారు. ఎక్కడైతే కలపాలి అక్కడ కలపట్లేదు, ఎక్కడైతే జనరలైజ్ చేయాలో అక్కడ చేయట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఫండ్ ఉంది, ఎస్సీ ఎస్టీ ఫండ్ అనేది సపరేట్గా మీరు పెట్టారు. అక్కడ సపరేట్ ఫండ్ పెట్టారండి ఎస్సీ ఎస్టీలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం, దళితుల కోసం సపరేట్ ఫండ్. దాన్ని తీసుకెళ్ళి జనరల్ స్కీమ్కి వేసేసి, అది యాక్చువల్గా మీరు జనరల్ స్కీమ్కి వేయకూడదు. ఎస్సీ ఫండ్ అనేది స్పెసిఫికల్గా వాళ్ళ యొక్క నీడ్స్ని బట్టి ఎస్సీని డెవలప్మెంట్ చేయడానికి చేయాలి. దాన్ని జనరల్ స్కీములకి మలిపించేసి అన్ని పార్టీలు అక్కడ ఏదైతే మీరు సపరేట్గా ఉండాలో దాన్ని మీరు గోడలు బద్దలు కొట్టి తీసుకెళ్ళి జనరల్ ఫండ్కి వేసి, ఏదైతే జనరల్గా ఉండాల్సినటువంటి ప్రార్థనా మందిరాలు, గుడులు, చర్చిలు ఇవైతే జనరల్గా ఎవరికైతే ఉండాలో వాటిని మీరు స్పెసిఫికల్గా తీసుకెళ్ళి కాలనీలు, ఎక్స్క్లూజివ్ టెంపుల్స్ కడతంటే దళిత కాలనీల్లో. అండ్ యూఆర్ గోయింగ్ ఇన్ రివర్స్ ది వాట్ అంబేద్కర్ డ్రెమ్ట్ ఆఫ్. ఇప్పుడు అంబేద్కర్ కంటే ఎక్కువ ఎవరండి మాకు ఈ ఇక్కడ ఏమంటారు, ఏ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ఫిలాసఫర్లు వీళ్ళందరికంటే కూడా అంబేద్కర్ చెప్పిందే మాకు వీ థింక్ ఆఫ్, రైట్? ఆయన చెప్పిన దాని మీద మేము వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాము. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే మాకు టెంపుల్ ఎంట్రీ ఇవ్వండి అని కొట్లాడారు. బావి దగ్గర ఇప్పటికీ కూడా ఇదంతా ఎందుకంటే మా ఊరిలోనే గతంలో జస్ట్ ఐ థింక్ నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1 or 2 years బ్యాక్ దెర్ ఇస్ ఎ బిగ్ ఫైట్.
ఒక నీటి బావి దగ్గర గొడవ అయింది మా గ్రామంలోనే. అక్కడ మాలోళ్ళు రెడ్లు కొట్టుకున్నారు. అక్కడ దేనికి? బావి దగ్గర కొట్టుకున్నారు. ఎందుకు? వాటరు. ఈ బావి మాది, మీది. మా బావి దగ్గర మీరు రాకూడదు, మీ దగ్గర. ఇది ఇప్పుడు కూడా ఉంది. అది ఎప్పుడు? 1950 1927లో 1929 అనుకుంటే, 29-27లోనో అంబేద్కర్ ఒక 100-200 మందిని తీసుకుని వెళ్ళి ఒక బావిలో నీళ్ళు తాగాడు. ఎందుకు? ఎందుకంటే ఇది బావి అనేది న్యాచురల్గా వచ్చినటువంటి ఓట అనేది న్యాచురల్గా వచ్చింది. అది నేచర్ ఇచ్చింది, అందరికీ సమానం కదా. దట్ ఈస్ ద సోషలిస్టిక్ అప్రోచ్. సోషల్ ఐడియాలజీస్ నేచర్ నుంచి వచ్చింది, మొత్తం కూడా అందరికీ సమానమే, నీకు నాకు అనేది అందరికీ యాక్సెస్ ఉండాలి అనేది ఆయన వెళ్ళి ఆ బావిలో నీళ్ళు తాగాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సపరేట్ బావిలే ఇప్పటికి కూడా. ఆయన దేనికోసం అయితే కొట్లాడాడు అంబేద్కర్, అది ఇంకా కాల. ఆయన ఏదైతే టెంపుల్ ఎంట్రీ కోసం కొట్లాడాడో అది ఇంకా కావాల. మీరు ఇంకా స్పెసిఫిక్గా సపరేట్ గూళ్ళు కడుతున్నాము అనేది అంబేద్కర్ యొక్క ఐడియాలజీకి వ్యతిరేకం కదా. అది ఎప్పుడు గోడలు బద్దలు కొడతామని కుల వివక్ష నుంచి ఎప్పుడు బయటికి తీసుకొస్తారు వీళ్ళని? కులం నుంచి ఎప్పుడు దాడుతారు? ఇప్పుడు నేను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చున్నటువంటి ఆ టీవీ ఛానల్లో కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఎస్సీలు ఉన్నారా? మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఎట్టండి? మీరు కూర్చొని, అది ఒక కమ్మోళ్ళు, రెడ్లు, బ్రాహ్మణులు టీవీ ఛానల్లో కూర్చొని దళిత కాలనీల్లో గుడులు కట్టాలా లేదని చర్చించాల్సిన అవసరం అంటే ఇది ఎంతకాలం చేస్తారు? ఇది మీరు ఒక దళితుని పిలవాల్సిందే, మీ బానిసలను కాదు. అంటే దళితులు అంటే కొన్ని పార్టీల్లో బానిసత్వం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ పార్టీ ఏం చెప్తే అది మాట్లాడాలి టీవీ ఛానల్లో, వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అలా కాకుండా ఒక జనరల్ కమ్యూనల్ నాయకుల్ని పిలిచి మీరు ఎక్కడ చర్చ పెట్టాల్సింది కదా. కమ్యూనల్ నాయకుడిని పిలిచి, ఇదిగోండి ఎందుకు దళిత కాలనీలకు సంబంధించిన టెంపుల్స్ని ఎవరు వ్యతిరేకించరు? మేమే కట్టండి, గుడులు కట్టండి. ఎక్కడ కట్టండి? సెంటర్లో కట్టండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, గ్రామంలో మేము గుళ్ళు కడతామని. సెంటర్లో కట్టండి. టీటీడీ తరపున గ్రామం అనేది ఓ పెద్ద అమెరికా అంతే ఉండదు. అది ఒక చిన్న 4-5 లైన్లు ఉంటాయి గ్రామాల్లో. సెంటర్లో కట్టి అన్ని కులాల వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి. వీ విల్ ఆల్సో కమ్ టు ద టెంపుల్. మేము కూడా వస్తాం గుళ్ళకి. మేము కూడా ఇప్పుడు మా ఊరిలో బావి దగ్గరే కొట్టుకున్నారు. అది ఒక సెంటర్లో గుడి కట్టి కరెక్ట్గా సెంటర్. ఇదంతా ఎందుకంటే స్కూల్ దగ్గరే కొట్లాడుకున్నారు. స్కూల్ దగ్గర అంటే అవతల ఇది ఏమంటారు, ఎస్సీ కాలనీలో ఒక స్కూలు, అవతల ఓసీ కాలనీలో ఒక స్కూలు, సపరేట్ స్కూల్ దగ్గర కూడా గొడవ అయింది. ఓకే, ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాని నుంచి బయటికి రాలేదు వీళ్ళు. సో యూ బిల్డ్ ఏ సెంట్రలైజ్డ్ టెంపుల్, give access to all the communities, then we'll also come to the temple. We'll also మాలామాదిగల్ని ఒక 2000 మందిని తీసుకుని నేనే వస్తాను గుడికి. మీరు కరెక్ట్గా సెంటర్లో కట్టి గుడి అందరికి సంబంధించింది అని చెప్పేసి సెంటర్లో కట్టాలి. మళ్ళీ మాలపల్లిలో కట్టకూడదు. మాలామాదిగపల్లిలో కట్టి ఇది అందరికి సంబంధించింది అని మీరు అంటారు. కానీ వాళ్ళు ఎవరు రారు, రెడ్లు రారు, కమ్మలు రారు, ఎవరు రారు. మాలామాదిగపల్లి గుడికి రారు కదా వాళ్ళు. మేమందరికి కడుతున్నామండి, కానీ ఇదిగో మాదిగపల్లిలో కడుతున్నట్టు వాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వు అదే సెంటర్లో రెడ్డి కాలనీలోనూ కమ్మల కాలనీలోనూ గుడి కట్టారనుకోండి, ఇది అందరికీ అన్నారనుకోండి, అప్పుడు ఎస్సీలు కూడా వస్తారు. ఎస్సీలు కూడా వస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఇది అన్ఎండింగ్ డిస్కషన్. ఇది కన్సర్న్ ఇస్ కాస్ట్, నాట్ ద రిలీజియన్. కాబట్టి హిందువులంటే మనోభావాలు లేవా, హిందువులంటే అని ఆయన వెంకటకృష్ణ గారు అదంతా రిలీజియన్ పాయింట్లో వెంకటకృష్ణ కరెక్టే, రెస్పెక్ట్ చేయాలి మనోభావాలను. ఇక్కడ ఎవడూ కూడా అసలు మతం ప్రస్తావన తేవట్లేదు. నోబడీ హ్యాస్ కన్సర్న్ అబౌట్ ద రిలీజియన్ ఎట్ ఆల్. వీఆర్ టాకింగ్ అబౌట్ ది కమ్యూనిటీ, డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ, కుల వ్యవస్థ, కుల వివక్ష, కులాల నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, వివక్ష నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, గోడలు ఎలా పాల్గొట్టాలి, గోడలు ఎలా బద్దలు చేసి అందరిని సమానం చేయాలి, సమానత్వాన్ని, ఏకాభృత్వాన్ని, ఈక్వాలిటీ ఎలా తీసుకురావాలనేది కన్సర్న్ తప్ప టెంపుల్, చర్చి, మసీద్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కన్సర్న్ హియర్. థ్యాంక్ యూ. నమస్కారం.